ఒకప్పుడు రంగుల ప్రపంచంలో కళాపురం అనే చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యం చాలా ప్రత్యేకమైనది. అక్కడి ఇళ్ళు నవ్వుతూ ఉండేవి, చెట్లు చేతులు ఊపేవి, నదులు పాటలు పాడేవి. ఎందుకంటే ఆ రాజ్యాన్ని పాలించేది కార్టూన్ కింగ్ చిత్రవర్మ. చిత్రవర్మ చిన్నప్పటి నుంచే సాధారణ బాలుడు కాదు. అతనికి పెన్సిల్ కనిపిస్తే చాలు, ప్రపంచమే మారిపోయేది. అతను గీసిన బొమ్మలు కాగితంపైనే ఉండకుండా ప్రాణం పొంది కదలేవి. ఒకరోజు అతను గీసిన చిన్న పిల్లి మ్యావ్ అంటూ నడిచి తండ్రి ముందుకు వచ్చింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చిత్రవర్మ తండ్రి రాజు అయినా అతనికి యుద్ధాలు, సంపదలపై ఆసక్తి లేదు. కాని ప్రజలు సంతోషంగా ఉండాలని మాత్రం కోరేవాడు. అందుకే కుమారుడి ప్రతిభను గుర్తించి, నువ్వు ఈ రాజ్యానికి ఆనందాన్ని పంచే రాజువవు అని ఆశీర్వదించాడు. కాలక్రమంలో చిత్రవర్మ రాజయ్యాడు. అతని పాలన మొదలైనప్పటి నుంచి రాజ్యంలో దుఃఖం కనిపించలేదు. ఎవరికైనా బాధ ఉంటే రాజు ఒక కార్టూన్ గీసేవాడు. ఆ కార్టూన్ ఆ వ్యక్తితో మాట్లాడి, నవ్వించి, సమస్యను పరిష్కరించేది. ఆకలివేసిన వారికి మాట్లాడే పండ్లు, అలసిపోయిన వారికి నర్తించే మేఘాలు ఇవన్నీ కార్టూన్ కింగ్ సృష్టులే. కాని ఆనందాన్ని చూసి అసూయపడే వారు ఎక్కడ ఉండరని చెప్పండి. పక్క రాజ్యంలో గ్రేలోక్ అనే రాజు ఉండేవాడు. అతనికి రంగులు అంటే ద్వేషం, నవ్వు అంటే కోపం. కళాపురం ఆనందాన్ని నాశనం చేయాలి అని అతను నిర్ణయించాడు. ఒక రాత్రి గ్రేలోక్ తన మాంత్రికుడితో కలిసి నలుపు మంత్రం ప్రయోగించాడు. ఆ మంత్రం వల్ల కార్టూన్లు రంగులు కోల్పోయి నిశ్చలంగా మారాయి. చెట్లు మాట్లాడటం మానేశాయి, నదులు నిశ్శబ్దమయ్యాయి. ప్రజల ముఖాల్లో నవ్వు మాయమైంది. చిత్రవర్మ చాలా బాధపడ్డాడు. తొలిసారి అతని పెన్సిల్ పనిచేయలేదు. కాని అతను ఆశ కోల్పోలేదు. రంగులు బయట నుంచి రావు, మన హృదయం నుంచి వస్తాయి అని తనకు తానే చెప్పుకున్నాడు. అతను రాజ్యంలోని పిల్లలందరినీ పిలిచాడు. ప్రతి పిల్లవాడికి ఒక తెల్ల కాగితం, ఒక పెన్సిల్ ఇచ్చాడు. మీకు ఆనందం అంటే ఏంటో గీయండి అన్నాడు. పిల్లలు నవ్వులు, అమ్మలు, స్నేహం, ఆటలు, కలలు అన్నీ గీశారు. ఆ చిత్రాలన్నీ కలసి ఒక పెద్ద వెలుగు అయ్యాయి. ఆ వెలుగు గ్రేలోక్ నలుపు మంత్రాన్ని చెదరగొట్టింది. రంగులు తిరిగి వచ్చాయి. కార్టూన్లు మళ్లీ కదిలాయి. రాజ్యం మళ్లీ పాటలు పాడింది. గ్రేలోక్ తన తప్పు గ్రహించాడు. చిత్రవర్మ అతన్ని శిక్షించలేదు. ఒక చిన్న చిరునవ్వు గీసి అతనికి బహుమతిగా ఇచ్చాడు. ఆ చిరునవ్వు చూసిన గ్రేలోక్ హృదయం మారిపోయింది. అప్పటినుంచి కళాపురం ఇంకా అందంగా మారింది. చిత్రవర్మకు ప్రజలు ఒకే పేరు పెట్టారు, కార్టూన్ కింగ్. ఆయన చెప్పే మాట ఒక్కటే, రాజ్యం అంటే కోటలు కాదు, శక్తి అంటే ఆయుధాలు కాదు, నవ్వే నిజమైన మాయ.